బిగ్ బాస్ హౌస్ లో తనుజాతో చాలా బాగా ఉండేది మాధురి. అలాంటిది భరణి వచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకొని తనుజాకి అసలు మెచ్యూరిటీ లేదు. తనుజా ఏంటో అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇమాన్యుయల్ దగ్గర. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. పొద్దున్నే చేటభారతంలాగా ఏదీ లేనట్టు దువ్వాడ మాధురి గార్డెన్ ఏరియాలో కూర్చుంది. ఈ సమయంలో ఇమాన్యుయల్ అక్కడే కూర్చున్నాడు. అయితే మాధురి ఇమాన్యుయల్ తో మాట్లాడుతూ అంటుంది, అసలు ఇమాన్యుయల్ నువ్వు తనుజాని రేషన్ మేనేజర్ గా ఎందుకు పెట్టావనేది నాకు అర్థం కావట్లేదు. ఆమెను పెట్టినందుకు నువ్వు చెప్పుతో కొట్టుకోవాలి అంటూ తనకు నచ్చినట్లు మాట్లాడేసింది. దీంతో ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారని అడిగితే, మరి ఏనికి అసలు ఆ కిచెన్ డిపార్ట్మెంట్ ఎలా చెయ్యాలనేది తెలియదు, ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదు, ఫుడ్ విషయంలో అసలు తనకి తానే ఇది లేదు, అయినా నువ్వు ఆమెకి ఎలా ఇచ్చావు అంత పెద్ద బాధ్యతని, నేనున్నాను కదా నాకు ఇవ్వచ్చు కదా అంటూ మాధురి అడిగింది. దీంతో ఇమాన్యుయల్ అన్నాడు, ఒక విధంగా చెప్పాలి అంటే తనుజ ఫుడ్ డిపార్ట్మెంట్ బాగానే చేస్తుంది, అందరికీ కావాలి, ఎందుకంటే రేషన్ కూడా చాలా తక్కువ ఉంది, ఇంకా 4 రోజులు ఉంది, ఈ 4 రోజుల్లో మనం ఏం తింటామని ఆలోచించే అలా తక్కువగా చేసి అందరికీ పెడుతుంది అంటూ, లేకపోతే ఆమె ఒక్కతే కదా తినట్లేదు, ఆమె కూడా కడుపు మిగిల్చుకునే తింటుంది కదా అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు మాధురికి. మాధురి అంటుంది, ఏది ఏమైనా సరే తనుజ అసలు హౌస్ లో మెచ్యూరిటీ లేని పిల్లలాగా అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ అమ్మాయికి ఏజ్ పెరిగింది గాని బుద్ధి పరగలేదంటూ మాధురికి తనుజ చపాతీ చేసుకుంటాను కొంచెం పిండి కలుపుకొని అంటే తనుజ నో అని చెప్పిందని చెప్పి మొత్తానికి మాధురి తనుజ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఏది ఏమైనా సరే మాధురి మరి అంత బుద్ధి లేని తనుజతో మరి ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగింది, మరి ఎందుకు తనతోనే నా రాజా అంటూ ఉంది అంటూ కిందన కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా సరే తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా, 4 రోజులు ఉంది, ఇంకా ఫుడ్ విషయంలో అందరికీ సమానంగా ఉండాలి, లేకపోతే పస్తులు ఉంటారని, మరి వీళ్ళెందుకు అలా చేస్తున్నారనేది అర్థం కావట్లేదనే చెప్పాలి. మరి మొత్తానికి ఈ వీడియోలో అయితే ఇమాన్యుయల్ తనుజాకి సపోర్ట్ చేసి మాధురికి ఇచ్చుకున్నాడనే చెప్పాలి. మరి దీని మీద మీరు ఏమంటారు? మాధురి తనుజాని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.